లో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ కార్యక్రమము సుకన్య బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు తన జన్మదినోత్సవం. ఎందులో అంటే యేసుక్రీస్తులో తిరిగి జన్మించినటువంటి జన్మదినోత్సవం. మరి ఈ రోజును అనుభవిస్తుంది, మరుసటి రోజు దేవుడు ఇస్తాడు. అది కేవలం విశ్వాసమును బట్టి మాత్రమే మనం గ్రహించగలం. కాబట్టి సంవత్సరమును దయాకిరీటంగా దేవుడే మన జీవితంలోనికి ప్రవేశపెడతాడు. సుకన్య జీవితంలోకి కూడా దేవుడు ప్రవేశపెట్టలాగున మీరందరూ ప్రార్థించారు. మరి ఈ సందర్భంగా దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకోగలిగితే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలు. యేసుక్రీస్తు వారిని నమ్మాలి, నమ్మి బాప్తిస్మము పొందాలి. అలా బాప్తిస్మం తీసుకుంటే ఏమవుతుందంట? రక్షింపబడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నమ్మాలి, వాక్యమును విశ్వసించాలి, యేసుక్రీస్తు వారిని నమ్మాలి, బాప్తిస్మం తీసుకోవాలి. ఆ మీదటనే రక్షణ అనేది సొంతమవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. మార్కు సువార్తలో చదువుకున్నటువంటి వాక్యం, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. రోమపత్రికలో చదువుకున్నటువంటి వాక్యం, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మరి ఈ వాక్యానికి ఆ వాక్యానికి ఆ తేడాను గమనించండి. అక్కడ బాప్తిసం తీసుకుంటే రక్షించబడతారు అని అంటున్నాడు. ఇక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షింపబడతారు అని అంటున్నాడు. మరి ఏది కరెక్ట్ ఇందులో? అలాగనే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. ఇప్పుడు ఈ 3 సందర్భాలు ఆలోచించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడతాడు, అంతము వరకు సహించిన వారెవరో వాడు రక్షింపబడతాడు. ఈ 3 విషయాలను ఆలోచిస్తే మరి ఏది కరెక్టు ఇందులో? ఏది కరెక్టు? 3 కరెక్టు, ఒకటనేం కాదు. అంటే ప్రభు నామమున ప్రార్థన చేయాలి, అలాగే బాప్తిస్మం తీసుకోవాలి, అలాగే అంతము వరకు సహించాలి. అప్పుడే మనము రక్షింపబడతాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే బాప్తిసం అనేటువంటి కార్యక్రమము దేవుని యొక్క సంకల్పం. బాప్తిసం అనేటువంటి కార్యక్రమము దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పము ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో జరగాలి. ఈ సంకల్పము జరగడానికి ప్రభునామమున ప్రార్థన చేయాలి,
బాప్తిస్మము తీసుకోవాలి, అంతము వరకు సహించాలి. ఈ 3 విషయాలు ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా జరగాలి. అలా జరిగితేనే రక్షణ అనేది సొంతమవుతుంది. ఈ 3 వాక్యాలు ఖచ్చితంగా మన జీవితంలో జరగాలి. అలా జరిగినప్పుడే ఖచ్చితంగా రక్షణ అనేది మన సొంతమవుతుంది. కాబట్టి ప్రభునామమున ప్రార్థన చేయాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి, అంతవరకు సహించాలి. కేవలం బాప్తిస్మముతోనే మనకు పరలోక రాజ్యము రాదు. కేవలం బాప్తిస్మముతోనే నాకు రక్షణ సొంతమైంది అనుకుంటే పొరపాటు. బాప్తిస్మం అనేది పరలోక రాజ్యానికి ఒక టికెట్ లాంటిది, పరలోకం వెళ్ళటానికి ఒక టికెట్ లాంటిది. బస్సులో మనం ప్రయాణం చేయాలి కదా, టికెట్ తీసుకోవాలి, ఆ తదుపరి ప్రయాణం చేయాలి. టికెట్ బస్సులో ప్రయాణం చేయటానికి నువ్వు ఎలా తీసుకుంటావో, పరలోకం వెళ్ళటానికి భూమి మీద బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం అనేది ఒక టికెట్ లాంటిది. అక్కడి నుండి నువ్వేం చేయాలంటే, అంతము వరకు, ఈ జీవిత ముగింపు వరకు నువ్వేం చేయాలంటే ప్రభునామమున ప్రార్థన చేస్తూ అంతము వరకు సహిస్తే అప్పుడు భూమి మీద రక్షణ అనేది మనకు సొంతమవుతుంది. ఎందుకంటే వాక్యం వింటున్న ప్రతిసారి భలేగా ఉంది, సూపర్గా ఉంది, చాలా ఆశ్చర్యంగా చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు అని ఉర్రుతలూగుతూ స్పీడ్గా వచ్చి బాప్తిసం తీసేసుకొని ఆ తర్వాత లోకంలో కలిసిపోతే ఉపయోగం లేదు. ఉద్రేకంగా వాక్యం వినేసి బాప్తిసం తీసేసుకొని యథా రాజా తదా ప్రజన్నట్టుగా లోకంలో కలిసిపోతే నీకు రక్షణ లేదు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత బైబిల్ ఏం చెబుతుందంటే అంతము వరకు సహించాలి. మరి బాప్తిసానికి ముందు మన జీవితం ఎలా ఉన్నది? ఎలాగైనా ఉన్నది, ఎలాగైనా బ్రతికాం, మన ఇష్టానుసారంగా బ్రతికాం. కానీ బాప్తిస్మము తర్వాత నువ్వు ఎలాగ బ్రతికినా పర్వాలేదంటే అందుకు బైబిల్ ఒప్పుకోదు. బాప్తిస్మము తర్వాత ఒక క్రమముతో కూడినటువంటి జీవితం అనేది దేవుడు బైబిల్లో వ్రాయించాడు. బాప్తిసానికి ముందు ఎలాగైనా బ్రతికాము, ఆ జీవితం ఎలాగైనా జీవించాం. కానీ బాప్తిస్మం తర్వాత ఒక క్రమంతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు బైబిల్లో వ్రాయించాడు. అందుకనే బాప్తిస్మం అన్నటువంటి కార్యక్రమంలో ఏం జరిగింది అని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చాలు. మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు, మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు, పాపమునకు దాసులము కాకుండుటకు. పాపమనగా ఏమిటి? పాపమనగా లోకం అన్నటువంటి మాట ఏంటంటే వ్యభిచారము, జారత్వము, దొంగతనము, ఇలా బాహాటంగా కనిపించేటువంటి వీటిని మాత్రమే పాపముగా వెంటనే పరిగణిస్తుంది. వాడు పాపం చేస్తున్నాడనగానే వెంటనే మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? వాడు పాపం చేస్తున్నాడు అనగానే మన వెంటనే ఆలోచన ఎక్కడికి వెళ్తుంది అంటే వీడేదో వ్యభిచారం చేస్తున్నాడు అంతే. పాపం అనగానే వెంటనే మన ఆలోచన అక్కడికి వెళ్ళిద్ది. కానీ పాపం అనగా బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. ఏంటి ఆజ్ఞ? దేవుడు ఏదైనా వనములో
చెట్టు వేసి, అంటే ఆయన తినటానికి అన్ని పుష్కలంగా పెట్టాడు ఆదాము గారికి. ఈ ఒక్క పండు మాత్రం నువ్వు తినొద్దు అని అన్నాడు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఒక్క పండు తినొద్దు అని అంటే, ఆ ఒక్క పండు తినటానికి ఆయన మనసు కుతూహలపడింది. ఆ పండు తినేశాడు, పాపం చేశాడు, ఏదైనా వనంలో నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు. అంటే ఇక్కడ పాపం అనగా ఏమిటంటే, దేవుడు చెప్పిన పని చెయ్యకుండా, ఇది చెయ్యొద్దంటే చేయకుండా ఉండటం, ఇది చెయ్యంటే చేస్తూ ఉంటాం. చెయ్యొద్దన్న పని చేయటము పాపం, చెయ్యొద్దన్న పని చేయటము పాపం. అలా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇలాంటి పాపాలు మనం ఎన్ని చేస్తున్నాం? దేవుడు మీరు ఇది చెయ్యొద్దు అని అన్నాడు, చెయ్యొద్దన్నటువంటి పాపాలు మనం ఎన్ని చేస్తున్నాం? బోలని చేస్తున్నాం. అలాగే పాపం అనగా మరొక విషయం ఏమిటంటే, ఆజ్ఞాతిక్రమం పాపం, మరొక పాపం ఉంది. ఏంటా పాపము? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోవటం పాపం. అంటే మేలు చేయగలిగిన సామర్థ్యం మనలో ఉండి చేయకుండా మనం చేయి ముడుచుకోవటం, అది పాపం. మరి అలాంటి పాపాలు మనం చేయట్లేదా? నీ రక్త సంబంధికి నీ ముఖము చాటు చెయ్యొద్దు అని అంటాడు, అలాంటి పాపాలు మనం చేయట్లేదా? మేలైనది చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి మనం చేయకుండా ఆపుకుంటున్నాం, ఇలాంటి పాపాలు మనం చేయట్లేదా? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుండా ఉండటం పాపం. అలాగనే విశ్వాస మూలము కానిదేదో అది పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అంటే ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి దేవుని కార్యక్రమం ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. నా దేవుని పరిచర్య నేను విశ్వాసంతో చేయాలి అని జరిగించాలి. వచ్చి కూర్చున్నాము, విశ్వాసం లేదనుకోండి, అది పాపంగా పరిగణించబడుతుంది. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అలాగనే మరొకటి ఉంది, సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి పాపము. ఎన్ని పాపాలు వచ్చినాయి? 4 పాపాలు వచ్చినాయి. ఆజ్ఞాతిక్రమం పాపం, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా ఉండటం పాపం, విశ్వాస మూలము కానిదేదో అది పాపం, సకల దుర్నీతి పాపం. ఈ 4 విషయాల్లో మనం ఏమయ్యామంట? బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమంతో మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే ఈ కార్యక్రమాలన్నిటిలో నిమగ్నమైపోయినటువంటి మనము పాపాలు జరిగిస్తూనే ఉన్నాము. కానీ బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమంతో ఏం చేశామంటే, పాప శరీరమును నిరర్ధకమగునట్లుగా ప్రాచీన స్వభావమును ఏం చేసాము? ప్రాచీన స్వభావమును అంటే, ప్రాచీన స్వభావం అనగానే కిందే ఉందంటే ఫుట్నోట్లో, ప్రాచీన పురుషుడు అంటే పాత పురుషుడు, పాత స్త్రీ ఏమవ్వాలంట? పాత పురుషుడు, పాత స్త్రీ ఏమవ్వాలంట? బాప్తిస్మం అటువంటి కార్యక్రమంతో సిలువ వేయాలి, అంటే పూర్తిగా చంపివేయాలి. అంటే బాప్తిసానికి ముందటి జీవితము బాప్తిస్మం అటువంటి కార్యక్రమంలో ఏం చేయాలి? చంపివేయాలి, పూర్తిగా దానిని పాతి పెట్టాలి. అది మరలా తిరిగి చిగురించడానికి అవకాశము లేదు. అందుకనే బాప్తిసానికి ముందటి జీవితం, బాప్తిస్మం తర్వాత జీవితం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము చదువుకోగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని చదువుకుందాం. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అంటే పూర్వం ఏమిటి? చీకటి.
ఈ చీకటి కలిగినటువంటి జీవితాన్ని రోమిలకు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, ప్రాచీన పురుషుడు, పాప శరీరము నిరర్ధకమైపోవాలి. ప్రాచీన పురుషుడు, పూర్వపు జీవితము ఎలా ఉన్నదంట? చీకటిగా ఉంది. పూర్వపు జీవితము చీకటిగా ఉంది. పూర్వము, ప్రస్తుతము. పూర్వం ఎలా ఉంది? చీకటిగా ఉంది. ప్రస్తుతం ఎలా ఉంది? వెలుగుగా ఉంది. ఈ విషయంలో తిమోతి పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. 1వ అధ్యాయము 12వ వచనంలో, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతూ, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వం నేను ఎవరిని? దూషకుడను, హింసకుడను, హానికరుడను. చూసారండి? పూర్వము అంటే క్రీస్తులోకి రాకముందు, క్రీస్తులోనికి రాకముందు నా పూర్వపు జీవితం ఏంటంటే దూషించేవాడిని, హింసించేవాడిని, హాని కలిగించేవాడిని. కానీ ప్రజెంట్ నా జీవితం ఎలా ఉందంటే, దేవుని దయ వలన తెలియక చేసి తిని గనుక, అవిశ్వాసం వలన తెలియక చేసి తిని గనుక, ఇదిగో దేవుని దయ వల్ల కనికరింపబడి తిని ఇప్పుడు నేను క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే పూర్వం ఎలా ఉన్నాడంటే చీకటిగా ఉన్నాడు. పూర్వం ఎలా ఉన్నాడంటే దూషించేవాడు, హాని కలిగించేవాడు. కానీ ప్రజెంట్ ఆయన ఎలా ఉన్నాడు? ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే, నేను క్రీస్తునందు వెలుగై ఉన్నాను. అంటే పాత జీవితం ఏమిటంటే చీకటి, మరి క్రొత్త జీవితం ఏంటంటే వెలుగు. ఈ పాత జీవితాన్ని ఏం చేశాడంట? రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ, పాత జీవితాన్ని, ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేశాము. సిలువ వేశాము అంటే దాన్ని పూర్తిగా చంపివేశాము. అంటే చంపివేసిన తర్వాతనే ఇప్పుడు ఏం ప్రారంభమవుతుందో తెలుసా? అది చచ్చిపోతేనే ఏం ప్రారంభమవుతుంది? అది చచ్చిపోతేనే ఏం ప్రారంభం అవ్వాలి? క్రొత్త జీవితం ప్రారంభం అవ్వాలండి. అందుకనే యేసుక్రీస్తు వారి దగ్గరికి గ్రీసు దేశస్తులు వచ్చారు. ప్రభువా, నిన్ను చూడడానికి కొంతమంది వచ్చారనగానే వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిపోవాలి అని అన్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. ఒకవేళ అది చచ్చిపోకపోతే ఏమవుతుంది? అట్లాగే మిగిలిపోతుంది, ఒంటరిగానే మిగిలిపోతుంది. కానీ అది చచ్చిపోతే మరలా ఏమవుతుందండి? చిగురిస్తుంది, మరలా మొక్కగా బయటికి వస్తుంది. అది చస్తే 12వ అధ్యాయం 35వ వచనం కదనా? యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. 24 యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉంటుంది. చూసారండి? గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటరిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి పిల్లరా, గోధుమ గింజ భూమిలో పడి అదేమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోతేనే అది విస్తారంగా ఫలిస్తుంది. ఇప్పుడు నా జీవితాన్ని కూడా ఆలోచిద్దాం, మన జీవితాలను ఆలోచిద్దాం. బాప్తీసం అటువంటి కార్యక్రమంతో మనం చచ్చిపోయామా? బాప్తీసం అటువంటి కార్యక్రమంతో మనం చచ్చిపోయామా? చచ్చిపోతే ఇప్పుడు మనం ఏమవుతామంట? విస్తారంగా ఫలిస్తాం. చనిపోతే విస్తారంగా ఫలిస్తాం. బాప్తీసం ఉన్నటువంటి కార్యక్రమంతో మనము చనిపోయాము, తిరిగి లేచాము, తిరిగి నూతన జీవితాన్ని సంపాదించుకున్నాము. పాత జీవితం చీకటిగా ఉంది, క్రొత్త జీవితం ఎలా ఉందంటే అది వెలుగు అని అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రభువులు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అంటే చీకటి ఏమైంది? వెలుగుగా మారింది. ఏ వెలుగులను తీసుకొచ్చాడు దేవుడు మనల్ని? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము
రెండవ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం. చాలు, వెలుగు అంటున్నాడు. ఏ వెలుగిది? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆ వెలుగు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు పాప జీవితాన్ని మనం ఏం చేశాము? చంపేశాం. పాప శరీరాన్ని ఏం చేశాము? పాతి పెట్టేశాం. అది చచ్చిపోయింది. చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమయ్యామంటే వెలుగుగా మారాము. వెలుగుగా మారాము. ఈ వెలుగు ఏ వెలుగంటే ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ వెలుగులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవ్వాలి మనము? భూమిలో గోధుమ గింజ చచ్చిపోకపోతే అది ఒంటరిగానే ఉంటుంది, అది చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తుంది. ఇప్పుడు మనందరం కూడా బాప్తిసం అటువంటి కార్యక్రమంలో చచ్చిపోయాము. చచ్చిపోయి తిరిగి లేచినటువంటి మనము ఇప్పుడు ఏమవ్వాలి? విస్తారంగా విస్తారంగా ఫలించాలి. విస్తారంగా ఫలించాలి. మరి ఏంటా ఫలము? మొదటిగా బాప్తిసం తీసుకున్నటువంటి మనము, బాప్తిస్మంలో చచ్చిపోయినటువంటి మనము తిరిగి వెలుగులోకి వచ్చాము. వెలుగులోనికి వచ్చినటువంటి మనము ఫలించాలి. ఆ వెలుగు యొక్క ఫలం ఏమంటున్నాడంటే, వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అన్ను వాటిలో కనపడుచున్నది. అంటే నువ్వు తిరిగి వెలుగులోకి వచ్చిన తర్వాత, అంటే చచ్చిపోయినటువంటి నువ్వు తిరిగి బ్రతికిన తర్వాత ఏమవ్వాలంట? వెలిగించబడాలి. వెలిగించబడినటువంటి నీ జీవితం ఫలించాలి. ఏంటా ఫలం అంటే, మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఏంటా ఫలం అంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. అంటే ఈ మూడు విషయాల్లో బాప్తిసం అటువంటి కార్యక్రమంలో చచ్చిపోయి తిరిగి లేచినటువంటి మనము ఫలించాలి. ఎలా ఫలించాలి? సమస్త విధములైన మంచితనం. ఈ సమస్త విధములైనటువంటి మంచితనం ప్రకృతిలో కనపడుతుందండి. ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఒక టమోటా చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఒక కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఫలాలు ఇచ్చే ఏ చెట్టు దగ్గరికైనా వెళ్ళండి. ఆ చెట్టు కాయ తెంపుకుంటున్నప్పుడు రేయ్ ఎందుకు తెంపుతున్నావు అని అడుగుతుందా? తెంపుకో, తిను, ఆనందాన్ని అనుభవించు, కానీ దేవుని కొరకు బ్రతుకు. అంటే సమస్త విధములైన మంచితనము ప్రకృతిలో కనపడుతుంది. దానికంటే ముందుగా ఎవరిలో కనపడుతుందంటే సమస్త విధములైన మంచితనము మన ప్రభు అయిన యేసుక్రీస్తులో కనపడుతుంది. ప్రభువులో కనిపించినటువంటి సమస్త విధములైన మంచితనం ప్రకృతిలో కనపడుతుంది. ఆ మంచితనం ఎవరిలో కనిపించాలంటే నీలో, నాలో. చచ్చిపోయి తిరిగి లేచినటువంటి ఆ విత్తనము బహుగా ఫలిస్తున్నాడు కదా. మొట్టమొదటిగా నువ్వు ఫలించు, ఆ తర్వాత ఫలింప చేయి అన్నట్టు. ఆ తర్వాత విస్తారంగా ఫలించాలి. అంటే సమస్త విధములైన మంచితనం. నిజంగండి ఆ అన్న చాలా మంచోడండి, ఎవ్వరికి కీడు చేయడు. బాప్తిస్వం తీసుకున్న తర్వాత మాటల్లో కీడు తలపెట్టడు, చేతల్లో కీడు తలపెట్టడు. ఎంత మంచివాడంటే అంత మంచివాడు, అంత మంచి ఉత్తముడు. ఆమె అంత మంచి స్త్రీ, అంత మంచి ఉత్తమురాలు అనే విధంగా సమస్త విధములైన మంచితనము మనలో కనిపించాలి. నీ చూపుల్లో మంచితనం కనిపించాలి, నీ మాటల్లో మంచితనం కనిపించాలి, నీ చేతల్లో మంచితనం కనిపించాలి. ఇది ఫలించటం. వ్యక్తిగతంగా ఇది ఫలించటం. ఈ ఫలము మనలో ఉందా? బాప్తిసం తీసుకున్నటువంటి సుకన్య జీవితంలో ఈ ఫలం ఉందా? సమస్త విధములైన మంచితనం. బాప్తిసం తీసుకున్న మనలో ఈ మంచితనం ఉందా? సమస్త విధములైన మంచితనం ఉందా? అలా నీలో ఉందంటే నువ్వు ఫలిస్తున్నావని అర్థం. నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రభుని నమ్మిన దగ్గర నుండి, బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి నీలో నీతి కనిపించాలి. ఆ నీతి ఏంటంటే ఉదయము నిద్ర మేలుకున్న దగ్గర నుండి రాత్రి నిద్రలోకి వెళ్ళేంత వరకు ప్రతి క్షణము ప్రతి గడియ ఎవరై ఉండాలి నీలో అంటే దేవుడై ఉండాలి. దేవుణ్ణి తలుచుకుంటూ జీవించాలి, ప్రభువును తలుచుకుంటూ జీవించాలి. అప్పుడప్పుడు
అసలు దేవుడే మన ఆలోచనలోకి రావడం లేదంటే దేవుళ్ళు లేమేమో అన్నటువంటి అనుమానం కలుగుతుందండి. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రలోకి వెళ్ళేంత వరకు ప్రతి క్షణము దేవుడు గుర్తుండాలి, అన్యోన్యంగా ఉండాలి. ఎవరితో? దేవుడితో ఉండాలి. నా భార్య ఇంట్లో ఉన్నంత వరకు ఆమెతో నేను అన్యోన్యంగా ఉంటాను. కానీ ఎక్కువ సమయం బయట సువార్తకు వెళ్తుంటాను. ఇప్పుడు హనుమాన్ జంక్షన్కి సువార్తకి వెళ్ళాను అనుకుందాం. ఈ సువార్తకి వెళ్తున్నటువంటి సమయం అంతా కూడా నేను ఎవరితో ఎక్కువగా అన్యోన్యంగా ఉంటున్నాను? దేవునితో అన్యోన్యంగా ఉంటున్నాను. అంటే నా భార్య కంటే ఎక్కువగా నేను ఎవరితో అన్యోన్యంగా గడుపుతున్నానంటే దేవునితో. అందుకనే యోహాను పత్రికలు కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే, నీతి కలిగినటువంటి ఈ జీవితాన్ని వెలుగు అంటున్నాడు. ఆ వెలుగు గురించి మాట్లాడుతూ, వెలుగులోనున్నటువంటి నువ్వు దేవుడితో అన్యోన్యంగా, అంటే విడదీయరాని బంధంతో ఉండాలి. అది చదవమ్మా. మొదటి యోహాను పత్రిక 5 నుంచి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటికి ఎంత మాత్రము తావులేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమును జరిగించుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎవరితో? దేవుడితో. అంటే ఇప్పుడు దేవునితో అన్యోన్య సహవాసంగా నేను ఎప్పుడెప్పుడు ఉంటున్నాను? సువార్తకి వెళ్తున్నప్పుడు అంతా నేను దేవుడితో అన్యోన్యంగా ఉంటున్నాను. మరి ఇంటి దగ్గర భార్యతో పిల్లలతో అన్యోన్యంగా ఉంటున్నాను. మరి మన జీవితంలో దేవుడితో అన్యోన్యంగా ఉంటున్నటువంటి జీవితాన్ని బైబిల్ ఏమంటుందంటే వెలుగు అని అంటుంది. అంటే దేవుడితో ఉంటున్నటువంటి జీవితాన్ని వెలుగు అని అంటుంది, నీతి అని అంటుంది. అబ్రహాము దేవుని నమ్మిన, అదే అతనికి నీతిగా ఎంచబడింది. అలాంటి నీతి కలిగిన, వెలుగు కలిగినటువంటి జీవితం దేవుడితో అన్యోన్యంగా ఉన్నటువంటి జీవితం. ఇది మొట్టమొదటిగా ఎవరిలో కనిపించాలి? మనలో కనిపించాలి. ఎవరైతే బాప్తిసం ఉన్నటువంటి కార్యక్రమంలో చచ్చిపోయారో, చచ్చిపోయిన వారు తిరిగి లేస్తే ఏమవుతారు? విత్తనము చచ్చిపోతుంది, అది తిరిగి లేచినప్పుడు విస్తారంగా ఫలిస్తుంది. మొట్టమొదటిగా మీరు ఫలించండి, మంచితనములో ఫలించండి, నీతిలో ఫలించండి, సత్యములో ఫలించండి. మొట్టమొదటిగా మనం ఈ 3 విషయాల్లో ఫలిస్తూ ఇంకేమన్నాడంటే విస్తారంగా ఫలించండి, విస్తారంగా ఫలించండి, విస్తారంగా ఫలించండి. అంటే బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఫలించండి, అలాగనే విస్తారంగా ఫలించండి. యోహాను సువార్త 15 చదువుకుందాం. యోహాను సువార్త 15 యోహాను సువార్త 15 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించండి అని అన్నాడు. ఫలించారు, మీరు ఫలించారు, కానీ ఇప్పుడు ఏమవ్వాలంటే బహుగా ఫలించండి. అంటే బహుగా ఫలించడం అంటే ఏమిటి? శిష్యులు మీరు ఫలించారు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి. ఫలించండి అంటే వ్యక్తిగతంగా, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి అంటే, భూమిని నిందించాలంటే అనేకులు మీరు కనండి, అంతే కదా. ఆదాము గారి దగ్గర దేవుడు ఇచ్చినటువంటి దీవెన, బ్లెస్సింగ్స్. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీరు ఫలించి, మీరు బహుగా ఫలించి. అంటే ఇప్పుడు శిష్యులు బహుగా ఫలించడం అంటే ఏమిటి? అంతే కదండి. ఇప్పుడు సుకన్య బాప్తిసం తీసుకుంది, ఆమె ఫలిస్తుంది, ఆమె వెలుగులోకి వచ్చింది,
వెలుగులోకి వచ్చినటువంటి ఆమె వారి ఇంటిలోకి వెళుతూ ఎవరిని వెలిగించాలి అంటే, నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను వెలిగించాను మొత్తానికి, దేవుడి దయ వల్ల. ఆమె వచ్చిందే విగ్రహాల నుంచి బయటకు వచ్చింది. మన దగ్గరికి రాగానే దేవుని కృప వల్ల ఆమె వెలిగించబడింది. అంటే చీకటి కలిగినటువంటి జీవితాన్ని చంపేసింది, పాతిపెట్టేసింది, సమాధి చేసింది. దేవుని దయ వల్ల వెలిగించబడింది. వెలిగించబడినటువంటి ఆమె ఇప్పుడు ఏం చేయాలి? వారి అమ్మను వెలిగించాలి, వారి నాన్నగారిని వెలిగించాలి, వారి అన్నయ్యని వెలిగించాలి, వాళ్ళ అక్కని వెలిగించాలి. అలా వెలిగిస్తున్నప్పుడు ఏమవుతుందేమా? బహుగా ఫలిస్తుంది. అర్థమైందండి? అలాగా మనము బాప్తిసం తర్వాత ఏమవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మీరు ఫలించండి, బహుగా ఫలించండి. అంటే శిష్యులని బహుగా ఫలించండి అని అంటానంటే అర్థం ఏంటంటే, అనేకులను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం ఇప్పిస్తూ నాకు శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళండి, నాకు శిష్యులుగా చేయండి అని అంటే, అనేకులను శిష్యులుగా చేసేటువంటి పనినే మీరు బహుగా ఫలించండి అని అర్థం. బహుగా ఫలించండి, అప్పుడే మీరు నాకు శిష్యులగుదురు. ఇలా మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతారు. అంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నాన్న, మీరైతే మీ చీకటి కలిగినటువంటి జీవితాన్ని చంపేశారు, పాతిపెట్టేశారు, మీరు వెలుగులోనికి వచ్చారు, మీరు ఫలించారు. అయితే నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నానంటే, మీరు బహుగా ఫలించాలి. మరి మీరు బహుగా ఫలించాలంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనపడుతుంది. బహుగా ఫలించండి, ఈ వెలుగు ప్రకాశించండి, అనేకులకు ప్రకాశింపచేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఏది చూసి ప్రకాశము అంటున్నాడు దేవుడు, యేసుక్రీస్తు వారు అక్కడ? అదండి. అంటే బయట వాళ్ళు ఎలా ఫలిస్తారు? మన బోధన చూసి కాదు, మన వస్త్రధారణ చూసి కాదు. అబ్బా, వైట్ అండ్ వైట్ వేసారు అయ్యగారు, ఏ ఉన్నాడండి బాబోయ్, దేవదూతలాగా మెరిసిపోతున్నాడండి, దేవుడే దిగి వచ్చినట్టుగా ఉందండి అయ్యగారిని చూస్తుంటే. నో, అది ఈ లోకానికి సంబంధించింది అయి ఉండొచ్చేమో, కానీ ప్రభు చెబుతున్న మాటలు ఏంటంటే, మీ సత్క్రియలను చూచి నేను ఎంతైనా బోధ చేయొచ్చు, అంగరంగ వైభవంగా బోధ చేయొచ్చు, అద్భుతంగా మాట్లాడొచ్చు, ఆశ్చర్యంగా మాట్లాడొచ్చు, కానీ బోధ కాదు ఇక్కడ అంటుంది ఆయన. నీ సత్క్రియ, నీ క్యారెక్టరు, నీ ప్రవర్తన, నీ మంచితనము, మీ నీతి, మీ సత్యము, మీ యథార్థత, మీ విశ్వాసము, మీ ప్రేమ, మీ జాలి, మీ ఓర్పు, మీ సహనము, మీ సత్క్రియలను చూచి. బాప్తిసానికి ముందు ఎలా ఉన్నాం? చిరాకు పడుతున్నాం, కోపగించుకుంటున్నాం, నోట లేస్తే బూతులు. కానీ బాప్తిస్మము తర్వాత ఏముండకూడదు? అది ఉండకూడదు. చిరాకు ఉండకూడదు, కోపం ఉండకూడదు. సమస్త విధములైన మంచితనం అన్నటువంటి మీ ప్రవర్తన, మీ నీతి, మీ సత్యము, మీ మంచితనము, మీ ఓపిక, మీ సహనము, దీనిని చూచి మనుషులు పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలి. నేను ఎంత బోధ చేస్తే మాత్రం దేవుడికి మహిమ కలుగుతుంది అని ప్రభు మాట్లాడుతూ, కాదు నాయన జాషువా,
నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన ప్రకాశించాలి. ఎంత మంచోళ్ళండి, ఎంత ఓపిక అండి, ఎంత సహనం అండి, ఎంత దీర్ఘశాంతం అండి, ఎంత నీతి అండి, ఎంత యథార్థత అండి, ఎంత సత్యం అండి, ఎంత మంచితనం అండి వీళ్ళ జీవితాల్లో అని లోకము మనలను చూస్తూ దేవుణ్ణి మహిమపరచాలంట. సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి దేవునిని మహిమపరచాలి. సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవునిని మహిమపరచాలి. బాప్తిసానికి ముందు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో ప్రకారంగా ఏటో నానా రకాలుగా ఘోరంగా ఎలాగనో ఉండిపోయింది. కానీ బాప్తిస్వం తర్వాత ఎలా ఉండాలంటే గలతీ పత్రికలో మాట్లాడతారు కదా, బాప్తిస్మము వలన మీరు ఎవరిని ధరించుకున్నారంట? మూడవ అధ్యాయము 26-27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఎంత బాగుందండి, క్రీస్తునే ధరించుకున్నారు. మరి క్రీస్తును ధరించుకున్నాం. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎంత బాగుందండి. అంటే ఒక యూదుడు బాప్తిసం తీసుకుంటే యూదుడు ఏమైపోయాడు? యూదుడు చచ్చిపోయాడు. మరి ఏమయ్యాడు? క్రీస్తులో వెలుగయ్యాడు, దేవుని కుమారుడయ్యాడు. గ్రీసు దేశస్థుడు ఏమయ్యాడు? బాప్తిసం కార్యక్రమంలో చచ్చిపోయాడు. కానీ క్రీస్తులో ఏమయ్యాడు? దేవునికి కుమారుడయ్యాడు. దాసుడు ఏమయ్యాడు? స్వతంత్రుడు ఏమయ్యాడు? స్త్రీ ఏమైంది? పురుషుడు ఏమయ్యాడు? బాప్తిసం ఉన్నటువంటి కార్యక్రమంలో చచ్చిపోయారు. వారు తిరిగి బ్రతికారు, వెలుగులోకి వచ్చారు, దేవుని కుమారులయ్యారు. ఇదిగో దేవుని కుమారులైనటువంటి మనతో మాట్లాడుతున్నటువంటి పౌలు గారు క్రీస్తును ధరించుకున్నారు. మరి క్రీస్తును ధరించుకుంటే మనము లోకానికి ఎలా కనపడతాం? వెలుగుగా కనపడతాం. వెలుగు ఏమన్నాడు? సమస్త విధములైన నీతి, సత్యము, మంచితనం అన్నటువంటి వాటిలో కనపడుచుంది. ఈ సమస్త విధములైనటువంటి మంచితనాన్ని క్యారెక్టర్ అంటున్నాడు. పరలోకమందున్న మీ తండ్రిని ప్రజలు మహిమపరచాలంటే మీలో ఏం చూడాలి? సత్క్రియలు చూడాలి. మీ నోట ఏం చూడాలి? సత్క్రియ చూడాలి. మీ కంటితో ఏం చూడాలి? సత్క్రియ చూడాలి. మీ చేతులతో ఏం చూడాలి? లోకం సత్క్రియలు చూడాలి. అంటే పూర్వపు జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోండి, వెలుగులోకి వచ్చిన జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు పాత జీవితాన్ని చంపేశారు, పాతి పెట్టారు. వెలుగులోనికి వచ్చినటువంటి జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఫలించాలి. ఎలా ఫలించాలంటే అది బహుగా ఫలించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనము బహుగా ఫలించాలి అని కోరుకుంటున్నాడు. మరి ఈ సంవత్సరము బహుగా ఫలిద్దామా? మీరు ఫలించండి, బహుగా ఫలించండి, బహుగా ఫలించండి. మనం ఫలిద్దాం. మనం చెప్పుకున్నాం కదా, ప్రేమ, సంతోషము, సమాధానం, వీటిలో ఫలిద్దాం. అలాగనే నీతి, సత్యము, మంచితనం, వీటిలో ఫలిద్దాం. అలాగనే బహుగా ఫలించండి. అంటే మన ఇంటి పక్కన వాళ్ళని కాస్త మన క్యారెక్టర్ని చూసి వాళ్ళు ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. అందుకనే అయ్యగారి బుద్ధి అయినా అమ్మగారి బుద్ధి అయినా ఎవరు చెప్పాలి? ఇంటి పక్కలు చెప్పాలి. ఎందుకంటే పద్దాక వాళ్ళే చూస్తారు కదా, అంతే కదండి. అలాగే ఒక క్రైస్తవ విశ్వాస యొక్క జీవితము మనం ఎక్కడో ఉంటే నీ క్యారెక్టర్ కూడా ఎవరు చెప్పాలి? నువ్వు క్రైస్తవుడివి అనటానికి నీ క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పాలి? నీ పక్కింటోళ్ళు చెప్పాలి. ఏమండి, వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళండి, చాలా నీతిమంతులండి, చాలా పవిత్రులండి. ఒకవేళ అవతల వాళ్ళు మనకు కీడు చేసినా మనం మౌనం వహించటం వలన
ఏదో ఒక రోజు వాళ్ళకే సిగ్గనిపించింది, మేమే పొరపాటు చేశామండి, మేమే తప్పు చేశామండి. వాళ్ళు చాలా నీతిమంతులండి. మన విశ్వాస జీవితాన్ని మన పక్కింటలు చెప్పాలి. అయ్యగారి యొక్క బుద్ధిని, అమ్మగారి యొక్క బుద్ధిని పక్కింటలు చెప్పాలి. అలా చెబుతున్నప్పుడు దేవుణ్ణి పొగుడుతున్నారంటే అది మనం ఫలిస్తున్నామని అర్థం అండి. అలా ఫలిస్తూ మన చేతనైనంత మట్టికి మనం ఏం చేయాలి? ఈ లోకంలో అనేకులను దేవుని వద్దకు నడిపించేలాగున ఏమన్నాడంటే, బాప్తీసం అటువంటి కార్యక్రమంతో చచ్చిపోయినటువంటి మీరు ఏమవ్వాలి? బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం అంటే నాన్న బాప్తీసం తీసుకోలేదా? ఏ విధము చేతనైనను ఆయన దేవుని వద్దకు నడిపించాలి. అమ్మ బాప్తీసం తీసుకోలేదా? ఏ విధము చేతనైనను ఆయన దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా మన చేతనైనంత మట్టుకు మనము విస్తారంగా ఫలించేటువంటి పనుల్లో మనం ఉండాలని బాప్తీసినటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి సుకన్య ఇలా బహుగా ఫలించాలి. రేపు సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నకి, వాళ్ళ అక్కకి, వాళ్ళిద్దరి చెల్లెలకి కాస్త ఈ వెలుగు వారికి అంటిస్తే, కాస్త మండిస్తే ఆమె బహుగా ఫలిస్తుందని అర్థం అండి. చాలా ట్రై చేసామండి మేము కూడా. ఎందుకంటే ఒక గొప్ప ధన్యత ఏంటంటే, ఈ పరిసర ప్రాంతాలలో మనకున్నంత వాక్య జ్ఞానము అటువైపు లేదండి. బుధవారం అన్నో ఆదివారం అన్నో బలవంతంగానో మొత్తానికి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడుతున్నాం. చనిపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసండి. కానీ అక్కడ చనిపోతే ఏమంటారు తెలుసా? ఓడి బాబు ఎవడు చూసి వచ్చేళ్ళారా బాబు చచ్చిపోతే. అసలు ఆ ఊసే ఉండదండి. అందుకే నిజంగా చాలా మనం ధన్యులం. సుకన్య ఆ ధన్యత సంపాదించుకుంది. ఆమె బహుగా ఫలించాలి. ఆమె చేతనైనంత మట్టుకి వారిని కూడా దేవుళ్ళకి తీసుకొని రావాలి. అంతేనండి. నేనున్నాను, మా అన్నదమ్ములకి చెబుతున్నాను, వాళ్ళు మారట్లేదు. కానీ తప్పదు, చేయాలి. మనం బహుగా ఫలించటం వలన పరలోకమందున్న దేవుడు మహిమపరచబడతాడు. నేను ఎప్పుడు ఫలిస్తాను? నా క్యారెక్టర్ని బట్టి ఫలిస్తాను. నేను 4 మాటలు చెప్తారే, చస్తే నరకం ఉందిరా, నరకానికి వెళ్ళిపోకుండా కాపాడుకోరంటే అలాగే అలాగే అంటాం. ఎక్కడో ఒక చోట నా 4 తుల్లిపడింది అనుకోండి, ఎప్పొచ్చావులేరా బాబు, నువ్వు భక్తి జీవితం ఏంటో మాకు అర్థమైంది కానీ అంటారు. అయిపోయింది, నా క్యారెక్టర్ అయిపోయింది అక్కడ. అందుకనే పరలోకమందున్న మీ తండ్రిని సమస్త మనుషులు మహిమపరచబడాలంటే, దేవుని మహిమపరచాలంటే మీ సత్క్రియలను చూచి, ఈ సత్క్రియ ఏంటంటే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందంటే మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఎప్పుడు వచ్చామంటే బాప్తీసం ఉన్నటువంటి కార్యక్రమంతో వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే విస్తారంగా ఫలిస్తూ మన క్యారెక్టర్ని కాపాడుకుంటూ విస్తారంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తీతుపత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. తీతుపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవు ఈ సంగతుల గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచి వారు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఏంటి సత్క్రియ? మన క్యారెక్టర్. ఈ సత్క్రియను మరలా ఏమన్నాడు? వెలుగన్నాడు. ఈ వెలుగు ఎలా ప్రకాశించాలి? అనేకులకు ప్రకాశించాలి. ఈ వెలుగు అనేకులను వెలిగిస్తూ వెళ్ళాలి. అలా వెలిగిస్తూ వెళ్తున్నప్పుడే మనము విస్తారంగా ఫలిస్తామంట. అలా మీరు ఫలించినప్పుడే నాకు శిష్యులగుదురు అన్నాడు. అట్టి శిష్యరికాన్ని దేవుడు మన జీవితంలో స్థిరపరిచి బలపరచాలి. అలాంటి వెలుగు జీవితం సుకన్య విస్తారంగా ఫలించాలి. ఆమె ఫలించాలి, ఆమె ద్వారా అనేకులను ఫలింప చేయాలి, దేవుని వద్దకు నడిపించాలి. అలాగనే బాప్తీసం అన్నటువంటి కార్యక్రమంతో మనందరం కూడా ఏమయ్యామో తెలుసా? చచ్చిపోయాం. చచ్చిపోయి తిరిగి లేచాము. ఇప్పుడు మనం ఏమవ్వాలి? ఫలించాలి. ఫలిస్తున్నామంటే చచ్చిపోయాం అర్థం. ఫలించట్లేదంటే చచ్చిపోలేదు. ఫలిస్తున్నామంటే చచ్చిపోయాం, అంతే కదా. గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగా ఉంటే, అది చచ్చిపోకపోతే ఒంటిగా ఉంటుంది, అది చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, బాప్తీసం అన్నటువంటి కార్యక్రమంలో చచ్చిపోయారా?
అయితే దేవుడికి స్తోత్రం. మీరు విస్తారంగా ఫలించండి. దేవుడికి స్తోత్రం. ఒకవేళ బాప్తిసం ఉన్నటువంటి కార్యక్రమంలో మనం చచ్చిపోలేదా, అయితే మనం ఇంకా ఫలించట్లేదు అని అర్థం. అందుకనే పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టి బాప్తిసం తీసుకున్న మనందరం కూడా చచ్చిపోయాం. చచ్చిపోయిన మనము ఫలించాలి. అనేకుల్ని ఏం చేయాలి? విస్తారంగా ఫలించాలంటే అనేకుల్ని మన చేతనంత మట్టుకు దేవుని వద్దకు నడిపించాలి. అట్టి భాగ్యం మాకును సుకన్యకును, అట్టి భాగ్యం దేవుడు మీ అందరికీ విస్తారంగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, బాప్తిసం ఉన్నటువంటి కార్యక్రమంతోనైనా మేము మా పాత జీవితాన్ని చంపివేశాం దేవా. క్రొత్త జీవితాన్ని సంపాదించుకున్నాం మీ దయ వల్ల. యేసుక్రీస్తులోనైనా మేము వెలుగును సంపాదించుకున్నాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం తండ్రి. చచ్చిపోయినటువంటి మేము దేవా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి మేమునైనా మీ కొరకు ఫలించాలి, విస్తారంగా ఫలించాలని మీ లేఖనం సెలవిచ్చింది. అలాంటి గొప్ప విస్తారంగా ఫలించేటువంటి భాగ్యమును మా అందరికీ దయచేయనైనా. ఈరోజు ఈ కార్యక్రమంలో తండ్రి, సుకన్య తను క్రొత్త జన్మ సంపాదించుకున్నటువంటి రోజుగా దేవ, ఈ మాటలనైనా మీ బిడ్డకు గుర్తు చేశాము. తను కూడా తండ్రి ఫలిస్తూ అనేకులనైనా మీ సన్నిధికి తీసుకొచ్చే విధంగా, ఫలింపచేసే విధంగా వర్ధిల్లేటువంటి భాగ్యమును మీ కుమార్తెకును అలాగనే మా అందరికీ దయచేయమని, ఇలాంటి దినములు మరెన్నో 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 తన జీవితంలో జరుపుకుంటున్నైనా కుటుంబంలో మీకు నమ్మకమైన మీ సేవ జరిగించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయమని, కుటుంబాలను దీవించి వర్ధిల్ల చేయమని, కుడి వచ్చిన మీ బిడ్డలను వారిని వారి కుటుంబాన్ని చల్లగా దీవించి కాపాడమని, విస్తారంగా ఫలించేటువంటి వారంగా వర్ధిల్లే కృపను మీ బిడ్డలందరికీ దయచేయమని కోరుతూ, ఆయుష్కాల ఆరోగ్యకరమైన జీవితంతో మీ బిడ్డలందరినీ కూడా నింపమని కోరుతూ, క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి మరి మీ అందరి కొరకు చిన్న పలహారం ఏర్పాటు చేశాం. అది తీసుకున్నాక సెలవు తీసుకుందాం. అయ్యా యవనస్తులు కొంచెం లోపలికి వెళ్ళి చందు